జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై అటు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా అటు జనసేన నేతలెవరూ కూడా మాట్లాడకపోవడంపై పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టట్లేదని, అన్ని అంశాలపై తానే మాట్లాడితే ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఎందుకున్నారంటూ కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్ లో పడొద్దని పార్టీ నేతలకు పవన్ సూచించినట్టుగా సమాచారం. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, కానీ జనసేన నేతలు మాత్రం సిద్ధాంతాలు, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలని చెప్పినట్టుగా సమాచారం. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక జనసేన జనరల్ బాడీ మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, జనరల్ బాడీ సమావేశంలో అటు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సలహాలు, సూచనలు చేశారు? ఇక ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులు, అదేవిధంగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అటు పార్టీ నేతలపైన పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది. తిరుమల లడ్డు వ్యవహారంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ కూడా జనసేన నేతలెవరూ కూడా మాట్లాడలేదు. సో ఈ విషయం పైన క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్. ఇక వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టట్లేదంటూ కూడా, అన్ని అంశాలపై నేనే మాట్లాడితే ఇక మీరంతా ఎందుకు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక విషయాలపై వైసీపీ మాటల దాడి చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారంటూ కూడా క్లాస్ స్పీకర్గా మనకైతే తెలుస్తుంది. ప్రధానంగా సమావేశం ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు తర్వాత పవన్ కళ్యాణ్ స్పీచ్ స్టార్ట్ చేశారు. అయితే అనేక విషయాలపైన మాట్లాడినట్లుగా కూడా తెలిసింది. ప్రధానంగా తిరుమల లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి జరిగిందనేది సిట్ నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి ఏదైతే రసాయనాలు ఉన్నాయంటూ కూడా సిట్ నివేదిక పొందుపరిచిన తర్వాత ఏదైతే రిపోర్ట్లో ఉన్నప్పటికీ కూడా వైసీపీ మాటల దాడి చేస్తుంది. కానీ అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎవరు కూడా మాట్లాడలేదు. అధినేత కొంటే నేను ఒక్కనే మాట్లాడుతున్నాను, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసింది ఎందుకంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా అటు ఆ ఏ వ్యవహారానికి సంబంధించి కూడా వైసీపీ మాటల దాడి చేస్తున్న సమయంలో కూడా ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు, కారణాలు ఏంటో చెప్పాలంటూ కూడా తెలుస్తుంది. ప్రధానంగా విషయానికి సంబంధించి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంలో కూడా అనేక విషయాలు, కీలకమైనటువంటి విషయాలు కూడా ప్రస్తావించినట్లుగా కూడా తెలుసు. ప్రధానంగా అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వ్యవహారం వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి రుద్దుతున్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ రకమైనగా ఉంటే కనుక పార్టీ బలోపేతానికి సంబంధించి రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ఫేస్ చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఏదైతే పార్టీ నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఏదైతే ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటే కనుక ఎట్లాగంటూ కూడా ఆయన ప్రశ్నించిన తెలుస్తుంది. అయితే సమావేశం జరుగుతుండగా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే వైసీపీ మాటల దాడి చేస్తుంది, మీ మౌనానికి కారణాలు ఏంటో తెలపాలంటూ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరి డేటా నా దగ్గర ఉంది, నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరి డేటా నా దగ్గర ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వైసీపీ మాటల దాడి చేసే సమయంలో కూడా కుటుంబ సభ్యులు కూడా లాగుతారు. ఆ లాగిన సమయంలో కూడా మీరు ఎక్కడెక్కడ సమయం కోల్పోవద్దు, ఏదైతే సబ్జెక్టు మాత్రమే, సిద్ధాంతపరంగా సబ్జెక్టు మాత్రమే మాట్లాడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రధానంగా మౌనంగా ఎందుకుంటున్నారో రీజన్ తెలపాలంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైతే సమావేశం నుంచి ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఆయన సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయే సమయంలో కూడా నాదెండ్ల మనోహర్కు రిపోర్ట్ రెడీ చేయాలి, నియోజకవర్గానికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వాలంటూ కూడా ఆదేశించి పవన్ కళ్యాణ్ నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ లీడ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర రిపోర్ట్ తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు. వైసీపీ మాటల దాడి చేస్తుంది, ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అటు ఏదైతే లడ్డు వ్యవహారం కావచ్చు, అరవ శ్రీధర్
వ్యవహారం కావచ్చు, మిగిలినటువంటి అనేక అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఏదైతే అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, జోగి రమేష్ ఇష్యూకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు అటు సోషల్ మీడియా కావచ్చు, అటు ఇతరత్ర మీడియా సమావేశాల్లో కూడా మాటల దాడి చేస్తున్న సమయంలో కూడా ఎక్కడ మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? మంత్రులు మాట్లాడడం లేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కూడా మాట్లాడలేదు. మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది ఇందుకైనా, మౌనంగా ఉండడానికైనా అంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాదెండ్ల మనోహర్కి ఒకటే చెప్పారు, రిపోర్ట్ తయారు చేయండి వీరికి సంబంధించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంలో కూడా ప్రతి ఒక్కరి డేటా నా దగ్గర ఉంది, నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్టు నా దగ్గర ఉంది, ఆచితూచి వ్యవహరించండి. వ్యక్తిగతంగా ఉంటే కనుక మాత్రం ఖచ్చితంగా పార్టీ పరువు పోతుంది కాబట్టి, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి ఆ రకమైనటువంటి జోలికి పోవద్దంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ సమావేశం అయితే కొనసాగుతాం, మొత్తం రిపోర్ట్ రెడీ చేస్తున్నారు, ఏం చేయబోతున్నాం అనేది. ఎస్ నరసింహ, ఈ మధ్య కాలంలో చాలా పరిణామాలు జరిగాయి. అటు పర్సనల్ అటాక్స్ జరగడం జరిగింది, అటు సీఎం చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు మరి జనసేన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ ఎవరు కూడా స్పందించలేదు. అంటే దీనికి సపరేట్గా ఏదైనా కారణం ఉందా? పవన్ కళ్యాణ్ ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఆగ్రహిస్తూ మాట్లాడినప్పుడు ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం ఏదైనా చేశారా? అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది ఎందుకంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక పార్టీ అధినేతను విమర్శలు చేస్తున్నారు, అధినేతపై మాటల దాడి చేస్తున్నారు, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు వ్యక్తిగతంగా అంటూ కూడా చెప్పిన సందర్భంలో మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే మీకు ఏమైనా ఇతరత్ర విషయాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నించినటువంటి ప్రశ్న. ఎందుకంటే అంబటి రాంబాబు అరెస్టు తర్వాత కూడా దాంతోపాటు జోగి రమేష్ ఇంటి ధ్వంసం కేసులోనూ చంద్రబాబుపై మాటల దాడి విషయంలో కూడా అనేక విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్గా చేస్తున్నారు. ఇటు కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించాలి, పవన్ కళ్యాణ్ కావాలని చేస్తున్నారు ఇదంతా కూడా అని చెప్పిన సందర్భంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కావచ్చు, మొత్తం ఎవరు కూడా నోరు మధ్యపడిన పరిస్థితి. ఏ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నియోజకవర్గాలు ఏం చేస్తున్నారు? ప్రతిదీ నా దగ్గర డేటా ఉంది, వ్యక్తిగతంగా సంబంధించి మీ విషయాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బయటకు రావాలి, ప్రజల్లోకి సమస్యలు తీసుకెళ్ళాలి, దాంతోపాటు ప్రజల పరిష్కారం ఏం చేస్తున్నాము, వైసీపీ మాటలు దాడి చేసి ఏ విధంగా తిప్పికొట్టాలనేది ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సందర్భం రిపోర్ట్ రెడీ అవుతుంది, ఏం చేస్తున్నాం అనేది. రేపటి నుంచి కనుక మీరు రాకపోతే కనుక ఏదైతే పార్టీ అధినేతపై మాటలు కావచ్చు, ఏదైతే పార్టీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, జనసేన మీద ఎవరు విమర్శలు చేసినా కూడా మీరు అంతే ధీటుగా ఎదుర్కోవాలంటూ కూడా ఒక దిశా నిర్దేశం అయితే పవన్ కళ్యాణ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.